పర్ఫెక్ట్ గా యూపీఎస్సీ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? పర్ఫెక్ట్ గా ఉన్నన్ని రోజులు పనులు కావని రియలైజేషన్ రావాలి. పర్ఫెక్షనిజం అనే వర్డ్ నాకు నచ్చదు. ఫస్ట్ పర్సనల్ గా తీసుకుంటే డిమోటివేటెడ్. ఇన్పర్ఫెక్షన్ లో లిమిట్లెస్ పాసిబిలిటీస్ ఉంటాయి. దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పీపుల్ హూ డూ గ్రేట్ థింగ్స్, పీపుల్ హూ వాంట్ టు డూ గ్రేట్. సో ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్ గా చేయడం ఇస్ ఇంపర్ఫెక్ట్. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తాయంటే పిల్లలు పని మీద కన్నా స్ట్రాటజీ మీద కాన్సంట్రేట్ చేస్తారు. టాపమెంట్ ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలి. అయితే ఈ వీడియోలో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కి కావాల్సిన చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. అయితే యూపీఎస్సీ ప్రిపరేషన్ అనగానే ఒక మంచి సక్సెస్ చూడాలనే మైండ్ సెట్ తో అందరూ ఈ ప్రిపరేషన్ లోకి వస్తారు. పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వాలనుకుంటారు. అయితే యూపీఎస్సీ ప్రిపరేషన్ పర్ఫెక్ట్ గా ఎలా చేయాలి, అసలు ఆ పర్ఫెక్షనిజం అంటే ఏంటి, దీని గురించి సంబంధించిన విషయాలన్నీ మనకి క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి విక్రమ్ సార్ మనతో ఉన్నారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నమస్తే విక్రమ్ సార్. సో హ్యాపీ టు సీ యూ సార్. సార్, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కి చాలా మందికి ఉండే బిగ్గెస్ట్ డౌట్, పర్ఫెక్ట్ గా యూపీఎస్సీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలి? సో మీ మాటల్లో. పర్ఫెక్ట్ గా యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది, పర్ఫెక్షనిజం అనే వర్డ్ నాకు నచ్చదు. ఫస్ట్ చేయొచ్చు అంటే స్టూడెంట్స్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్ గా, బట్ అది రిజల్ట్ ప్రొడ్యూస్ చేయదు. ప్రాబ్లం అది. ఈ పర్ఫెక్షనిజం తో ప్రాబ్లం ఏంటంటే పర్ఫెక్ట్ గా చేయాలని మైండ్ సెట్ తో వస్తారు. దాంతో చాలా పెద్ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఫస్ట్ మైండ్ సెట్ ఆ పర్ఫెక్ట్ అనే వర్డ్ ఉంటది కదా, దానివల్ల రేపు పొద్దున కొంచెం అటు ఇటు అయినా కూడా ప్రతిసారి ఎప్పుడైతే వాళ్ళు ఇబ్బంది పడ్డారో ఆ పర్ఫెక్ట్ ప్లాన్ నుంచి పక్కకి వెళ్ళారో దే వాంట్ టు రీస్టార్ట్ ఎవ్రీథింగ్ టు బీ పర్ఫెక్ట్ అగైన్. ఓకే, సో పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వడం అనేది ఒక వీక్ మైండ్ అంటారా ఈ ప్రిపరేషన్ లో? వీక్ మైండ్ కాదు, రాంగ్ ఐడియాలజీ. ఓకే, రాంగ్ ఐడియాలజీ. ఎందుకంటే నాకైతే పర్ఫెక్ట్ అనేది ఏది లేదనిపిస్తుంది. ఐడియల్ గ్యాస్ లాగా డజంట్ ఎగ్జిస్ట్. ఎందుకంటే పర్ఫెక్ట్ అనేది చాలా చిన్న లిమిటెడ్ స్కోప్. పర్ఫెక్ట్ గా కొన్ని పనులే చేయగలుగుతాం, అన్ని చేయలేము. ఇన్పర్ఫెక్షన్ లో లిమిట్లెస్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, ఇంపర్ఫెక్ట్ గా చేస్తానన్నప్పుడు ఏమేం చేయగలుగుతాం, పర్ఫెక్ట్ గా చేయాలన్నప్పుడు కొన్నే చేయగలుగుతాం. ఓకే సార్, అసలు ఈ పర్స్పెక్టివ్ అనేది స్టూడెంట్స్ కి ఉంటదంటారా? అంటే ఇంపర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వాలనేది ఉండదు. చాలా మంది స్టూడెంట్స్ కాదు, నా మనుషులకు చాలా తక్కువ ఉంటుంది. అంటే దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పీపుల్ హూ డూ గ్రేట్ థింగ్స్, పీపుల్ హూ వాంట్ టు డూ గ్రేట్ థింగ్స్. గ్రేట్ సార్. నిజంగా సాధించిన వాళ్ళందరూ పర్ఫెక్ట్ చేసి ఉంటారు, చేస్తారు అంతే. ఓకే, ఎలా అయినా చేస్తారు. ఓకే, ఇంపర్ఫెక్టా పర్ఫెక్టా ఆలోచించారు. ఇప్పుడు ఒక టాపర్ వచ్చి ఇది పర్ఫెక్ట్ స్ట్రాటజీ అని చెప్పారంటే వాడు 4-5 ట్రై చేసి పర్ఫెక్ట్ స్ట్రాటజీలు ట్రై చేసి వానికి వర్కౌట్ అయితే పర్ఫెక్ట్ అనుకొని చెప్తున్నాడు. ఓకే, సో దట్ కాన్ బి పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. మనం కూడా ఒకటి అనుకొని వెళ్తాము, ఒక డైరెక్షన్ అయితే ఉండాలి. ఆ డైరెక్షన్ లో అనుకొని వెళ్తాం, ట్రై చేస్తాం. వర్కౌట్ కాకుండా మళ్ళీ పర్ఫెక్ట్ అనే మైండ్ కాకుండా ట్రై చేద్దాం. అది వర్కౌట్ కాకుండా ట్రైల్ అనే ఇంకోటి అంటే ఒకటే వర్క్. మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేయాలనేది పర్ఫెక్షన్ అనేది వస్తుంది. మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. పర్ఫెక్షన్ అనేది ప్రాబ్లం అది. సో పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వడం అనేది టైం వేస్ట్ అంటారు ప్రిపరేషన్. పర్ఫెక్ట్ ప్రిపేర్ అయితే మన థాట్ ఉన్నా, పర్ఫెక్ట్ ప్లాన్ కావాలన్నా, పర్ఫెక్ట్ గా అన్ని జరగాలన్నా, ఏదైనా లైఫ్ లో అంతా పర్ఫెక్ట్ గా ఉండాలంటే లోకం మొత్తం అంతా నీ చుట్టే తిరగాల. అడుగు పెడితే ఇట్లా చూస్తూ ఉండాలి అందరు. అప్పుడు నీ ప్రకారం అందరు బిహేవ్ చేస్తుంటే పర్ఫెక్ట్ గా అయితే ఉంటాయి, విచ్ ఈస్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. సార్, అయితే ఇప్పుడు ప్లాన్ చేసుకుంటారు కదా సార్, సో ఒక 10 pages చదవాలని చెప్పి ప్లాన్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఆ 10 pages వాళ్ళు చదవలేకపోయినప్పుడు వాళ్ళు డిమోటివేట్ అవుతారు. అది ఈ పర్ఫెక్షనిజం అనే మైండ్ సెట్ తోనే డిమోటివేట్ అవుతారా? ఇన్ కేస్ అట్లా డిమోటివేట్ అయినప్పుడు వాళ్ళకి అది ఎలా మార్చుకోవాలి, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ఫీలింగ్ ఎలా మార్చుకోవాలి? దీనికన్నా ముందు ఇంకోటి చెప్తాను. ఓకే, దీనికి సంబంధించింది మీరు చెప్పిన దానిలో. మేడం ఇప్పుడు ఏంటంటే చాలా మంది స్టూడెంట్ ఇప్పుడు ప్లాన్ అనుకుంటే మరి పర్ఫెక్ట్ గా వద్దంటున్నారు సార్ అంటే ప్లాన్ చేసుకోవద్దా అనుకోవచ్చు. ఇది కాదు, ప్లాన్ చేసుకోవాలి. ద పర్సన్ హూ హ్యాస్ ద ప్లాన్ హ్యాస్ బెటర్ ఛాన్స్ దెన్ ద పర్సన్ హూ డజంట్ హ్యావ్ ప్లాన్ టు డూ సంథింగ్. సో అట్లాంటి టైంలో ఏంటంటే ప్లాన్ చేసుకుంటాం కరెక్ట్. ఈ ప్లాన్ ఉన్న వాళ్ళు ఏంటంటే పర్ఫెక్ట్ ప్లాన్ అవుతాం, ఫ్లెక్సిబుల్ ప్లానింగ్ చేసుకోండి. ఓకే, జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ మాక్సిమం ట్రై చేస్తాము, ఇబ్బంది అయితే మళ్ళీ ఎక్కడ ఇబ్బంది అయిందో అది ఒకటే సాల్వ్ చేసుకుని వెళ్ళండి. మళ్ళీ రీస్టార్ట్ చేయొద్దు. డిమోటివేట్ అయిపోయి అవన్నీ ఎందుకు డిమోటివేట్ అవుతున్నాం?
పర్సనల్ గా తీసుకుంటే డిమోటివేటెడ్ కదా. సో ఆ పర్సనల్ గా తీసుకోవద్దు, పర్ఫెక్ట్ ఇలా అదా ఐడియాలజీలు ఏమవుతుంది. యువర్ బిగినర్ ఆర్ ఎ సీనియర్, మన లైఫ్ లో పెద్ద ఎక్స్పీరియన్స్ లేవు. ఉన్న దానిలో మనకు ఉన్న ఏంటి, చిన్న కాలేజ్ అవి చిన్న ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. ఇంకా పెద్ద సాధించిన ఎక్స్పీరియన్స్ ఇంకా రాలేదు. ఆయన చాలా లైఫ్ లో చాలా చేయాలి, ఇప్పుడు లెర్నింగ్ మైండ్ సెట్ ఉండాలి. ఈ ప్రిపరేషన్ లో ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి, క్లియర్ చేసిన ఎక్స్పీరియన్స్ లేకుంటే 10 మందికి చెప్పిన ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి, మన సొంత ప్లాన్ వేసుకోవడం పక్క పెట్టి, వాట్ ఎవర్ ద ప్లాన్ యూ హ్యావ్, వెరిఫై విత్ సమ్వన్ హూ ఇస్ సీనియర్, మెంటర్ అయినా. అలా సీనియర్ అంటే ఇంకో ఆస్పిరెంట్ కాదు, ఓ కోతి పోయి ఇంకో కోతిని అడిగినట్టు. సో అలా కాకుండా వెరిఫై చేసుకొని ఒక మెంటర్ మంచి వాళ్ళని చూసుకొని, ఎవరైతే హూ కెన్ గైడ్ యూ జెన్యూన్ ఇస్తే, వాళ్ళు ఓకే అనిపిస్తే ఓకే గో ఫార్వర్డ్. ఆగినప్పుడల్లా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు ఏం చేయమంటారు వాళ్ళు అడగండి. మీరు ఎవరైనా ప్రాపర్ మంచి మెంటర్ ఉన్నారు అనుకోండి, మీకు ఎవరైనా ప్రిపరేషన్ మధ్యలో ఇబ్బంది వచ్చినా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయమని చెప్పారు, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్పారు కదా. సొంతంగా ఆలోచించుకొని సొంతంగా సెల్ఫ్ ప్రిపరేషన్ లేకుంటే మధ్యలో కోచింగ్ అయిపోయి ఒక్కరే కూర్చొని చదువుతుంటారు. వీళ్ళకి ఏంటంటే ప్రతిసారి రీస్టార్ట్ ఇది ఉంటుంది అనమాట. సో దిస్ ఆ మైండ్ సెట్ అనేది మనకు వర్కౌట్ అవుతుంది. సో పర్ఫెక్ట్ ప్లాన్ అని పెట్టుకోండి, ఒక ప్లాన్ ఉండాలి. వెరిఫై విత్ మెంటర్, ఈ ప్లాన్ కరెక్టేనా అని చెప్పి, అన్ని ఉన్నాయా లేవా, సాటిస్ఫై చేస్తుందా, యూపీఎస్సీ డిమాండ్స్ ని సాటిస్ఫై చేస్తుందా నా ప్లాన్, వెరిఫై చేసుకున్నాక అది కరెక్ట్ అని ఇంప్లిమెంట్ చేస్తుంటే ప్రతిరోజు ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఆ ప్రాబ్లం ని ఎలా దాటెళ్తూ ఉండాలి అని చెప్పి గైడెన్స్ లో ప్రాపర్ గా వెళ్తే ఇబ్బంది లేదు. పర్ఫెక్షన్ అంటే మాత్రం, పర్ఫెక్ట్ ప్లాన్ అంటే మాత్రం ఐ కంప్లీట్లీ సే నో. సో ఇప్పుడు ఆ మైండ్ సెట్ నుంచి ఎలా బయటికి రావాలంటారు సార్? హౌ టు చేంజ్ దట్ మైండ్ సెట్? అంటే ఆల్ ఆఫ్ అ సడన్ ఇప్పుడు వాళ్ళ టార్గెట్స్ రీచ్ అవ్వకపోతే ఏదో రీచ్ అవ్వలేదు అనేసి అది చాలా స్ట్రాంగ్ గా పెట్టుకో ఉంటారు కదా. సో అలాంటి థాట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా థాట్ ప్రాసెస్ ని మార్చుకొని సో వాళ్ళ దాని నుంచి ఎలా బయటికి రావాలి? అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏంటంటే రియలైజేషన్. పర్ఫెక్ట్ గా ఉన్నన్ని రోజులు పనులు కావని రియలైజేషన్ రావాలి. ఏదైతే అది అయింది. ఎందుకంటే యూపీఎస్సీ ఇస్ ఏ బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధంలో ఉన్నాం. ప్రతిసారి తూసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనేది లేదు కదా. ఐదర్ కొట్టుకపోతాం లేకుంటే మళ్ళీ స్టార్ట్ చేద్దాం, మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అనేది అవ్వదు. యూపీఎస్సీ తలా తోకలేదు, ప్రిపరేషన్ చాలా పెద్దది అవుతూ ఉంటది అంటిల్ యూ గెట్ ద ర్యాంక్. సో అట్లాంటి టైంలో ఆ సిలబస్, ఆ డిమాండ్, ఆ క్వశ్చన్ పేపర్లను చూసి దాని రియలైజేషన్ నుంచి, సరే ఇవన్నీ మనం పర్ఫెక్ట్ చేయడానికి ఏం లేదు, ఎంత చేసినా కూడా వాడు అన్ప్రెడిక్టబుల్ గా ఇస్తారు పేపర్. సో ఉన్నదాల్లో చేసుకోవడమే. సో కన్సిస్టెన్సీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే, పర్ఫెక్షన్ కన్నా కన్సిస్టెన్సీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే యూ విల్ హ్యావ్ బెటర్ రిజల్ట్ అని చెప్పి రియలైజేషన్ వచ్చిన రోజు ఒక మెచ్యూర్ పని చేస్తాం అన్నమాట. మనం పిల్లల్ని అంటాం, మా తల్లిదండ్రులు మనకి అంటారు, మనకు వాళ్ళకి పర్ఫెక్ట్ గా అనిపించలేదు, మళ్ళా అంటారు పర్ఫెక్ట్ గా చంపేస్తారా పాతలో ఉంటది. అంటే ఉన్న వాళ్ళని చూసుకొని ఉన్నదాన్ని హ్యాపీ ఉంటే ఉన్నదాన్ని మంచిగా చేసుకోవడానికి ట్రై చేస్తారు. దిస్ ప్రిపరేషన్ ఇస్ యువర్ బేబీ. పుట్టారు, చేశారు ఒకటి, దానిలోనే దాన్ని ఎలా మంచిగా చేయాలి ప్లాన్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ గా డిమోటివేషన్, ఆ రియలైజేషన్స్ అంటే ఎండ్ ఆఫ్ ది డే రియలైజేషన్స్. ఒకరికి ఇవాళ నేను చెప్పినప్పుడు ఇది వినంగానే వస్తుంది, మీరు అడిగారు కదా ఎలా అవుతుంది అని. ఒకరికి ఇవాళ వినగానే అర్థమైపోతుంది కరెక్టే కదా అని. ఒకడు ఒక నెలలో అర్థమైంది, ఈ ఇన్నది పై ఇంప్లిమెంట్ చేస్తారు, ప్రాసెస్ అవుతుంది. ఇంకొకరికి సంవత్సరం పడుతుంది, కొంతమందికి 5 సంవత్సరాలు పడుతుంది పడిలేసి కానీ వాళ్ళకి అర్థం కాదు. కానీ ప్రతి ఒక్కరికి లాస్ట్ రియలైజేషన్ ఇది రావాలి. సో చూసారు కదా స్టూడెంట్స్, మీరు ఎంత త్వరగా రియలైజ్ అయితే మీరు అంత టైం సేవ్ చేసుకుంటారు అండ్ ప్రిపరేషన్ లో చాలా ముందుకు కూడా వెళ్ళగలుగుతారు. ఎందుకంటే ఎవ్రీ టైమ్ దే కమ్ బ్యాక్ అండ్ రీస్టార్ట్ అగైన్. యు ఆర్ నాట్ గోయింగ్ టు ట్రావెల్ ఇన్ దట్ జర్నీ, యు ఆర్ కమింగ్ టు ద స్టార్ట్ పాయింట్ అగైన్ అండ్ అగైన్. సో విచ్ ఈస్ ప్రాక్టికల్లీ నాట్ గుడ్ ఫర్ ద ప్రిపరేషన్. ఇది నేను చెప్తుంటానండి, మీరు బాగా చెప్పారు మేడం. అది చెప్తుంటారు అన్నమాట, ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మామూలుగా సైకిల్తో. ఒకరు ఇట్లా స్టార్ట్ చేస్తున్నాం, ఒక సగం వరకు వెళ్ళాం, ఇది మన డెస్టినేషన్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం, సగం వరకు వెళ్ళాం, కరెక్ట్ అనిపించలేదు, ఓకేనా ఇట్లా చూద్దాం, ఇక్కడ నుంచి సగం వరకు వెళ్ళి మంచిగా అనిపించలేదు, మళ్ళీ పర్ఫెక్ట్ కావట్లేదు, ఏదో ఇబ్బంది అయింది, ఇక్కడ ఫ్యామిలీయో మనీయో గర్ల్ ఫ్రెండ్ పేరెంట్స్ సంథింగ్ ఏదో ఇబ్బంది అయింది, కొలీగ్స్ అయినా పక్కకున్న వాళ్ళ ఇబ్బంది అయింది, ఇలా కాదని చెప్పి మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేస్తాం, ఇది కాదు కొత్తది, మళ్ళీ ఇలా వెళ్ళింది, మధ్యలో కొంచెం పైకి వెళ్తాం, మళ్ళీ ఇబ్బంది అయింది, ఇబ్బంది కావాలి, మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేస్తాం కొత్త పర్ఫెక్ట్ చేయాలని, ఇలా 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 ఇది ఒక లైఫ్ లైన్ ఇలా తిరుగుతారు. ఇదే పార్ట్ మీద ఉంటే కింద మీద పడి మెల్లి వెళ్ళిపోతాం, వెళ్తారు. విల్ రీచ్, ఒకదాన్ని పట్టుకొని కూర్చుంటే విల్ రీచ్ సూనర్.
దెన్ రీస్టార్టింగ్ ఎవ్రీ టైం, రీథింకింగ్ ఎవ్రీ టైం. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తాయంటే పిల్లలు పని మీద కన్నా స్ట్రాటజీ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. కొంత స్ట్రాటజీ ఉన్నాయి, అన్ఇంప్లాయిడ్. ఒక స్ట్రాటజీని నమ్ముకొని ఆ స్ట్రాటజీ రైట్ అని చెప్పి నువ్వు ప్రూవ్ చేయాలి, దానికోసం కష్టపడాలి. లైక్ ఐ థింక్ రతన్ టాటా సమ్మన్ టోల్డ్, యూనో కరెక్ట్ డిసిజన్స్ మనం తీసుకోవడం కాదు, ఒక డిసిజన్ తీసుకొని దాన్ని కరెక్ట్ చేయడానికి పని చేయాలి, అది ఇంపార్టెంట్. ఇంతకన్నా క్లియర్ గా అయితే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు సార్ నాకు తెలిసి. అంటే చాలా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్. అంతవరకు వెళ్ళి రీస్టార్ట్ చేసి ఫాలింగ్ డౌన్ లిటరల్లీ. సో అక్కడే ఇఫ్ యూ కెన్ యూనో, ఏదో ఎవరికైనా లైఫ్ లో అయినా ఒక పాయింట్, స్ట్రగుల్ పాయింట్ అనేది ఉంటుంది సార్. అట్లా అని చెప్పేసి లైఫ్ మనకి ఆ వెనక్కి వెళ్ళే ఆప్షన్ ఇవ్వదు. సో యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. 100% మేడం. మన దగ్గరకు వచ్చిన ప్రతి పిల్లలకు నేను చెప్తా, ఇదే లాస్ట్, నా దగ్గర నచ్చకుండా వదిలేయండి యూపీఎస్సీ అంట, ఒప్పుకుండా రావాలి. సార్ మీరు మన పిల్లలు అన్నారు కాబట్టి నాకు ఇంకో క్వశ్చన్ వచ్చింది. సో బేసికలీ ఇప్పుడు పర్ఫెక్ట్ మెంటర్ కోసం కూడా చూస్తుంటారు కదా సార్. నాకు పర్ఫెక్ట్ మెంటర్ కావాలి, పర్ఫెక్ట్ కోచింగ్ కావాలి, పర్ఫెక్ట్. సో దానికి మీరు ఏం చెప్తారు సార్? దానికి నెక్స్ట్ వీడియోలో చెప్తారు. అవునా సార్? సో ఇస్ ఇట్ లైక్ లెంతీ? It will be very lengthy. Okay. చాలా So stay tuned for the next video అయితే. ఓకే, షూర్ సార్. అండ్ చాలా ఇన్ఫర్మేటివ్ సార్ ఇది, ఎందుకంటే అందరికీ తెలియని విషయం. అందరు పర్ఫెక్ట్ అంటే ప్రతి ఒక్క మనిషి దే ఆర్ యూనో ఇన్ ద రేస్ ఆఫ్ గెటింగ్ పర్ఫెక్ట్ విచ్ ఇస్ ప్రాక్టికల్లీ నాట్ అప్లికబుల్ ఫర్ సక్సెస్. They are chasing a illusion. Not reality లో బతకట్లేదు. యా. సో ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్ గా చేయడం ఇస్ ఇంపర్ఫెక్ట్. యా, ప్రిపరేషన్ చేయడం ఇంపార్టెంట్, పర్ఫెక్ట్ కాదు. వెరీ ఇన్ఫర్మేటివ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చాలా మంది పిల్లలకు చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటా ఉంటారు సార్. సో దానివల్ల చాలా, అంటే ఇది ప్రాక్టికల్ గా పడి లేస్తే గానీ వాళ్ళకి అర్థం కాదు. ఈ రోజు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల వాళ్ళు ఆ పడి లేసి తెలుసుకునే అవసరం లేకుండా పోతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఆస్పిరెంట్స్, మనం పడి లేచి తెలుసుకునే అవసరం లేదు. కొన్ని చెప్పినప్పుడు విని మనం మన లైఫ్ లో దాన్ని అప్లై చేసుకుంటే మనకు చాలా టైం సేవ్ అవుతుంది. సో ఐ పర్సనలీ థ్యాంక్ విక్రమ్ సార్ ఫర్ హిస్ టైమ్. అండ్ మీ నుంచి వచ్చిన క్వశ్చన్సే నేను ఎప్పుడు అడుగుతాను, మీకు చాలా హెల్ప్ అయిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ యూ కెన్ లెట్ us know in the comment section and stay tuned for the next video. I'll see you in the next video. Until then, take care. Bye bye. Jai Hind.